నమస్కారం. భక్తుల సుభాషితాల్లో నీతి శతకంలో పరోపకార పద్ధతి అనే ఆంధ్ర అనువాదం ఇట్లా ఉంటుంది. తమ కార్యము పరిత్యజించు పరార్థ ప్రాపకులు సజ్జనులు, తమ కార్యంబు ఘటించుచున్ పరహితార్థ వ్యాపృతులు మధ్యముల్, తమకై అన్యహితార్థ ఘాతుకచునులు దైత్యుల్, వృధా అన్యార్థభంగం కావించడి వారులెవ్వరో ఎరుంగని శక్యమే ఏరికిన్. అంటే ఏంటంటే, మంచివాళ్ళు సత్పురుషులు తమ పనులు వదిలేసి ఇతరులకు మేలు చేస్తారు. మధ్య రకం వాళ్ళు తమ పనులు చేసుకుంటూ వేరే వాళ్ళకు కూడా సహాయం చేస్తారు. దైత్యులు అంటే మనుషులు రాక్షసులు లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే తమ పని కోసం వేరే వాళ్ళ పనులు చెడగొడతారు. ఇంకోళ్ళు ఉంటారు, వాళ్ళు తమకేం సంబంధం లేకపోయినా కానీ వేరే వాళ్ళ పనులు చెడగొడుతూ ఉంటారు. వాళ్ళ పేరేం చెప్పాలో తెలియదని చెప్తూ ఉంటారు. ఈ రోజుల్లో ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు, సహించలేకపోతారు అన్నమాట. కానీ దీని వెంట మనకి ఇది కూడా ఉంది, చెరపకురా చెడే ఉంటారు. అట్లా ఎవరైనా చెడగొట్టినా వాళ్ళ జీవితంలో అనుభవిస్తారు, ఏదో విధంగా నష్టాలు అనుభవిస్తారు. వాళ్ళకి అనారోగ్యం కానీ, కుటుంబ కలహాలు కానీ, పైకి రాలేకపోవటం, ఏవో నష్టాలు అట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు ఇతరులు మేలు కోరుకునేవాడు చివరిలో మంచి పొందుతాడు. ఇతరులు చెడు కీడు చేసేటువంటి ఖచ్చితంగా ఏ విధంగా దెబ్బతింటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. కానీ అతి సర్వత్ర వర్జేత అంటారు. ఏదైనా కానీ ఒక పరిమితిలో చేయాలి తప్పకుండా అన్నమాట. మళ్ళీ సామెత అదే ఉంటుంది కదా, ఏంటంటే తన్ను మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరం అంటారు. తనకి మాలింది ధర్మం చేయకూడదని కూడా చెబుతూ ఉంటారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి జీవితంలో.